ఇన్నిట్లో ఊరేగించుకుంటూ తీన్మారు డమ్ములతోటి ఉత్సాహంగా రావడం వలన ఆలస్యమైనందువలన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చీకటిలో చేయకూడదు కాబట్టి దాన్ని వాయిదా వేస్తూ రేపు ఉదయమే డిపో కమిటీ వారికి ఏం తెలియజేస్తున్నామంటే డిపోలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో సీనియర్ కార్మికులతో ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేపు ఉదయమే చేపట్టాలని డిపో కమిటీ వారికి సూచిస్తూ ఈ కార్యక్రమం ప్రసంగాల అనంతరం ముఖ్య నాయకులు ఉన్నటువంటి ప్రసంగాల అనంతరం ప్రధాన కార్యదర్శి గారు రిటైర్ అయినటువంటి సందర్భంగా వారికి సన్మానం జరుగుతూ ఉంది. తదుపరి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శ్రీ మద్దుపూరి అశోక్ గారికి అధికార పత్రం ప్రధాన కార్యదర్శి గారు చేతుల మీదుగా అందజేసిన తదుపరి వారి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో వారికి కూడా మన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సన్మాన కార్యక్రమం అనంతరం వారి ప్రసంగాలు ఉంటాయి. వారి ప్రసంగాల అనంతరం ప్రధాన కార్యదర్శి గారు రిటైర్ అయితే వారికి ఏ విధంగా మనం సన్మానం చేస్తా ఉన్నామో మద్దుకూరి అశోక్ గారు సామాజిక సేవ దృక్పథంతో సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెడుతున్నటువంటి అశోక్ గారు చాలా సదుద్దేశంతో పేద వృత్తులకి ప్రధాన కార్యదర్శి గారి ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు కాబట్టి దాని అనంతరం మహిళా కార్మికులందరికీ కూడాను చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమాలు అన్ని అనంతరం వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్మికులకి ఇందు భోజనం ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు కూడా స్వీకరించకుండా వెళ్ళకూడదని ప్రతి ఒక్క కార్మికుడు కూడా స్వీకరించి వెళ్ళాలని అది కూడా మధుపూరి ఫౌండేషన్ ఏదైతే సైంటిస్టుల గార్డెన్స్ ఉందో మనం అక్కడికి వెళ్తే మనమే మర్చిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది బ్రహ్మకుమారి సమాజానికి వెళ్ళి ఉంటారు. బ్రహ్మకుమారి సమాజంలో మనం ఏ విధమైనటువంటి అనుభూతి పొందామో అటువంటి అనుభూతి ఆ మధుపూరి గార్డెన్స్ వెళ్ళిన తర్వాత మనకు కూడా అదే అనుభూతి పొందుతుంది. కాబట్టి ఆ గార్డెన్స్ లో ఆ సైంటిస్టుల యొక్క మనోభావాలు తెలుసుకోవడంతో మన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ భోజనం చేసి వెళ్ళాలని దానికి తగినటువంటి పశు సౌకర్యం 2 కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి పశు సౌకర్యం ఏర్పాటు చేశాం. ఎవరు కూడా దయచేసి భోజనం చేయకుండా వెళ్ళకూడదని విజ్ఞప్తి చేసుకుంటూ సభను నడపవలసిందిగా సభాధ్యక్షుల వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కార్మికులందరికీ గుంటూరు జిల్లా నేషనల్ మధ్య కార్యదర్శిగా మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రధాన కార్యదర్శి గారికి అశోక్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.